చట్టాన్ని అమలు చేయాల్సిన పాలకులే చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. న్యాయస్థానాలను గౌరవించాల్సిన ప్రభుత్వం సాక్షాత్తు సుప్రీంకోర్టు ఉత్తర్వులనే పక్కకు పెట్టేసింది. దీక్షల పేరుతో ఏకంగా 2 జాతీయ రహదారులు కూడలిలో వేదికను సిద్ధం చేస్తోంది. విజయవాడ వాసులకు ట్రాఫిక్ కష్టాలను చవిచూపించేందుకు మరోసారి సిద్ధమైంది. రాష్ట్ర విభజన రోజున నవనిర్మాణ దీక్ష చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. విజయవాడ నగరంలోని 2 జాతీయ రహదారులు కలిసే కూడలి ప్రాంతంగా ఉన్న బెంజ్ సర్కిల్లో దీక్షా వేదికను నిర్ణయించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. జాతీయ రహదారులపై ధర్నాలు, దీక్షలు చేపట్టకూడదంటూ గతంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే సాక్షాత్తు ముఖ్యమంత్రితో పాటు చట్టాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, డీజీపీ వంటి అధికారులు కూడా ఈ దీక్షలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ట్రాఫిక్ను కూడా పూర్తి స్థాయిలో మళ్లించేందుకు సిద్ధమయ్యారు. మచిలీపట్నం బొంబాయి హైవే, కలకత్తా చెన్నై హైవేలు నగరంలోని బెంజ్ సర్కిల్ వద్ద క్రాస్ అవుతున్నాయి. నవనిర్మాణ దీక్ష కోసం బెంజ్ సర్కిల్ నుంచి వాహనాలు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. వాహనాలను వేరే మార్గం మీదుగా దారి మళ్లిస్తున్నారు. ముఖ్యమంత్రి దీక్షలు మాకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయని నగరవాసులు వాపోతున్నారు. సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ధిక్కరించి ఇవాళ తన నవనిర్మాణ దీక్షను చేపడుతున్నాడు. మరి ఎందుకు చేపడుతున్నాడో తెలియదు. తను ఎంతసేపు మళ్ళీ అది కూడా గవర్నమెంట్ డబ్బే వినియోగిస్తున్నాడు. అసలు అది మా సొమ్ము, ప్రజల సొమ్ము వినియోగించుకుంటూ తన సెల్ఫ్ డబ్బా కోసం ఎన్నో లక్షల మంది ఇబ్బంది పెడతాడు. ఎంతవరకు న్యాయం చెప్పని కూడా మేము అడుగుతున్నాం. మహాత్మా గాంధీ రోడ్డు, ఏలూరు రోడ్డులో ప్రధానంగా వేసిన డివైడర్లను పగలగొడుతున్నారు. అంతకుముందు వేసినటువంటి గ్రీనరీని డిస్మాండిల్ చేశారు. వాళ్ళు ధ్వంసం చేస్తున్నారు ఎక్కడ పెడితే అక్కడ. రహదారుల విస్తరణ పేరుతోటి ప్రజల అంగీకారంతో సంబంధం లేకుండా, ప్రజల మనోభిష్టంతో సంబంధం లేకుండా, విజయవాడ మున్సిపల్ కౌన్సిల్తో సంబంధం లేకుండా గత ఏడాది కూడా ఇదే తరహాలో ముఖ్యమంత్రి నిర్వహించిన నవనిర్మాణ దీక్ష వల్ల పలు చోట్ల ట్రాఫిక్ అవాంతరాలు ఎదురయ్యాయి. వాహనదారులు నానా ఇబ్బందులు పడ్డారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే నిబంధనలను వీడి రోడ్డెక్కుతుంటే ఇక చట్టాలను ఎవరు గౌరవిస్తారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజా రమేష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, విజయవాడ.